మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రీతం. మనం ఈరోజు ఫండమెంటల్ అనాలిసిస్లో ఇంతకుముందు వీడియోలో టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం టైం వాల్యూ ఆఫ్ మనీని ఎలా వాడాలో ఒకసారి మనం చూసుకుందాం. సో మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ప్రజెంట్ ఉన్న మనీ దాని వాల్యూ అనేది కొద్దిగా పడిపోతుంది అని తెలుసుకున్నాం. సో మనకి దాని మీద ఒక ప్రాబ్లం చేస్తే ఇంకా నీట్గా అర్థం చేసుకుంటారని ఈ వీడియో. ఒక కంపెనీకి 2 ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్లో చేస్తే 100 crores వస్తాయి. బట్ 10 ఇయర్స్ తర్వాత వస్తాయి. అంటే ఆ ప్రాజెక్ట్ ఒకవేళ కంపెనీ చేస్తే ఆ కంపెనీకి 10 ఇయర్స్ తర్వాత 100 crores వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ బి అని ఉంది. ఈ ప్రాజెక్ట్ బి అనేది 5 ఇయర్స్ చేస్తే 75 crores వస్తాయి. అంటే ప్రాజెక్ట్ ఏకి 100 crores వస్తాయి కానీ 10 ఇయర్స్ తర్వాత. ప్రాజెక్ట్ బికి 75 crores మాత్రమే వస్తాయి కానీ 5 ఇయర్స్ తర్వాత. అంటే ప్రాజెక్ట్ బికి తక్కువ డబ్బులు వస్తాయి కానీ స్పీడ్‌గా వస్తాయి. అదే ప్రాజెక్ట్ ఏ చూసుకుంటే దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ లేట్‌గా వస్తాయి. ఈ 2 ప్రాజెక్ట్స్‌లో మనం ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి? దీనికి మనం సేమ్ టు సేమ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్‌ని యూజ్ చేయాలి. సో మనకి బేసిక్‌గా ఇన్‌ఫ్లేషన్ అనేది 7% అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా 7% అనుకుందాం. మామూలుగా అయితే ఇన్‌ఫ్లేషన్ అనేది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. కానీ ఈ సింపుల్‌గా ఉండడానికి ఈ ఈ దీనికి మాత్రం మనము ఉట్టిగా అన్ని ఇయర్స్‌కి కాన్స్టెంట్‌గా 7 ఉంది అని అనుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేద్దాం. మనకి టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఫార్ములాలో ఏ ఫార్ములా వాడాలి ఇప్పుడు? మనకి 100 crores అనేవి ఫ్యూచర్‌లో ఉంది అనుకుంటున్నాం. 10 ఇయర్స్ తర్వాత అనుకుంటున్నాం. 75 crores అనేది ఫ్యూచర్‌లో 5 ఇయర్స్ తర్వాతనే అనుకుంటున్నాం. సో మనకి ఫ్యూచర్ వాల్యూ అనేది ఉంది. కానీ ప్రెజెంట్ వాల్యూ మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజు వర్త్ ఎంత? ఫ్యూచర్ 10 ఇయర్స్ తర్వాత 100 crores అనేవి ఈ రోజు ఎంత వర్త్? 75 crores 5 ఇయర్స్ తర్వాతది ఈ రోజు ఎంత వర్త్? అది మనం తెలుసుకోవడానికి ఫస్ట్ ఫార్ములా వాడాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ వాల్యూ అనేది ఇచ్చేసాము. మనకి డిస్కౌంట్ రేట్ అనేది తెలుసు. ఎన్ని ఇయర్సో తెలుసు. మనకి తెలియందేంటిది? ప్రెజెంట్ వాల్యూ. సో మనకు ఫస్ట్ ఫార్ములా మనం ఫస్ట్‌గా ప్రాజెక్ట్ ఏ ప్రెజెంట్ వాల్యూ ఏంటిదో ఈరోజు తెలుసుకుందాం. మనకి ప్రాజెక్ట్ ఏ వాల్యూ ఎంత? 100 crores. జస్ట్ 100 అని పెడుతున్నాను. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో మనం దీన్ని డివైడ్ చేద్దాం. సో మనకి ఇన్‌ఫ్లేషన్ అనుకున్నాం. డిస్కౌంట్ రేట్ అంటే ఇక్కడ ఇన్‌ఫ్లేషన్. సో మనకి ఇన్‌ఫ్లేషన్ ఎంత? 7%. సో దీన్ని డివైడెడ్ బై బ్రాకెట్స్ ఓపెన్ చేసి 1 + 7% అని అనుకున్నాం. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్? మనం 10 ఇయర్స్‌కది. సో 10 ఇయర్స్. సో దీన్ని మనము 100 crores అనేవి 10 ఇయర్స్ తర్వాత 7% ఇన్‌ఫ్లేషన్ తోటి ప్రెజెంట్ వాల్యూ ఎంత అని అంటే 50.8 crores. సో మనకి ప్రాజెక్ట్ ఏ చేస్తే 50.8 crores ఈ రోజు వాల్యూలో మనకి వస్తాయి. ఫ్యూచర్‌లో అది 100 crores కానీ ప్రెజెంట్ వాల్యూ ఎంత అంటే 50.83 crores. అదే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ బి గురించి చూద్దాం. ప్రాజెక్ట్ బిలో ఎంత? 75 crores. 75 crores. సో మనకి అది ఇక్కడ ఇన్‌ఫ్లేషన్ ఎంత? సేమ్ టు సేమ్ 7%. 1 + 7%. కానీ ఇది ఎన్నేళ్ళు? ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది 10 ఇయర్స్. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 5 ఇయర్స్. ఎక్స్‌పోనెంట్‌లో 5 పెట్టుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదెంత? 53.47 crores. అంటే మనకి 100 crores అనేవి 10 ఇయర్స్ తర్వాత ఈరోజు వాల్యూ అనేది 50.8 crores. కానీ 75 crores అనేవి 5 ఇయర్స్ తర్వాత వాల్యూ 53.47 crores. అంటే మనకి ఈ 2 ప్రాజెక్ట్స్‌లో ఏది చేయాలి మనము? ఆబ్వియస్‌లీ మనం బి ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే బి ప్రాజెక్ట్ 75 crores అయినా ప్రెజెంట్ వాల్యూలో అవి 53.47 crores. అంటే మనకి 3 crores మనకి లాభం వస్తుంది ప్రాజెక్ట్ బి చేయడం వల్ల. సో ఇలా మనము ఏదైనా సరే ఒక వాల్యూని చూసామంటే ఆ వాల్యూ ఎన్ని ఇయర్స్ అనేది చూడాలి మనం. అంటే ఇది ప్రాజెక్ట్ బై 100. మనం 75 కంటే 100 ఎక్కువ అనుకుంటాం. కానీ ఇది ఎప్పుడు 10 ఇయర్స్ తర్వాత. కానీ 75 crores అనేది 100 crores కంటే తక్కువ. కానీ ఇది 5 ఇయర్స్‌కే వస్తుంది. సో మనము ఏదైనా ఇలా ఉట్టిగా వాల్యూ చూసి మనం ఏదైనా మోసపోకూడదు. అది ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుందో కూడా మనము చూసుకోవాలి. ఈ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఇలా కంపెనీస్‌కే కాకుండా మనం ప్రెజెంట్ డేస్‌కి కూడా వాడుకోవచ్చు. అంటే మనకి అప్పుల గురించి కానివ్వండి, లేదంటే ఏమన్నా ఇల్లుల గురించి కానివ్వండి, ఇవన్నీ మనము ఈ ప్రెజెంట్ వాల్యూ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే అమౌంట్ ఈరోజు వచ్చే అమౌంట్ ఫ్యూచర్‌లో వచ్చే అమౌంట్ కంటే తక్కువ. సో ఇలా టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్యూచర్ వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా చూసుకుందాం.
థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.